ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి. దయచేసి లేచి నిలబడండి. మరియమ్మ గారు ఎక్కడ లేచి నిలబడ్డారు? ముందుకు రండి. మీ పేరు నిజంగానే మరియమ్మ? రైట్, రండి రండి, పర్లేదు. మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ కరెక్టేనా? రైట్. మరి నేను ఎలా చెప్పగలిగాను ఈవిడ గురించి? నేను ఇప్పుడు సీన్ చేయొచ్చా? చేయనా? సీన్ చేయనా? మీకు నాకు పరిచయం ఉందమ్మా? అంతకుముందు ఎప్పుడైనా ఉందా? నేను మీకు తెలుసులే, నేను అందరికీ తెలుసు. మీరు నాకు తెలుసా? మీతో ఎప్పుడు నేను మాట్లాడానా? లేదా? మరి మీ పేరు ఎలా పిలవగలిగాను నేను? మనసులో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని సంవత్సరం మైక్ దగ్గర పెట్టుకో. ఏమనుకున్నావు? సంవత్సరం నుంచి విజయప్రసాద్ రెడ్డి గారు సార్ ఎదురుగా చూడాలని ఎంతో ఆశ. అందుకని దేవుడు నీ పేరు నాకు బయలుపరిచాడు. కాదండి బాబు, అస్సలు కాదు. సో విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు. ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను వినండి. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈయన పక్కనే నా మనుషుల్ని ఇద్దరిని కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ పంపించేశారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే హరిహర వాళ్ళ కళాభవన్లో చేస్తాడు. ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు, దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరియమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్తో బాధపడుతున్నావు. తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారా ఇక్కడ? లేచి నిలబడండి. యమున అదిగో రా తల్లి, కొంచెం ముందురా, ప్రార్థన చేస్తాను నీకోసం. ఇలా ఎంతమందినైనా పిలవచ్చు నేను, అవునా? ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి? నేను తెలుసులే, నువ్వు నాకు తెలుసా? సో ఇదే కదా అడుగుతారు. నేను ఎప్పుడైనా చూసి నేను నిన్ను ఎప్పుడైనా చూసానా? లేదు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? లేదు. ఇలా మైక్ ఇలా ఇస్తారు మైక్. అమ్మ నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? ఇలా అడుగుతారు. నువ్వేమంటావు అప్పుడు? చెప్పు, నిజం చెప్పు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? లేదండి. నీకు నాకు ఏమైనా పరిచయం ఉందా? లేదు. ఇదివరకు ఎప్పుడైనా కలిసావా? మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్లో వచ్చింది. ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో? దొంగ. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి. ఒకవేళ నాది మోసం అని అంటే, నేనేమైనా మోసగాడిని అని అంటే, ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమనండి. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి. చేయలేరు. కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు, తప్పు. ఇప్పుడు మరియమ్మ గారు కానివ్వండి, తల్లి యమున కదా, తల్లి నీ పేరు యమున కదా, చెల్లెమ్మ యమున కానివ్వండి, వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి. పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. నేను అలాగని అడిగారు. అప్పుడు బాధలో, అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా, అయ్యగారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా. మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాట, అద్భుతాలు జరిగాట అయ్యగారి వల్ల. నీ పేరేంటమ్మా? నా పేరు మరియమ్మమ్మ. నీ పేరేంటి? నా పేరు యమునమ్మ. నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా. నీ బాధ ఏంటమ్మా? నా బాధ డయాబెటీస్ అమ్మా. అలాగ మనం అన్ని ఓపెన్గా మన సహోదరులతో ఏం చేస్తాం? చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు నాస్తో. నువ్వు చెప్పిందల్లా టైప్ చేసేస్తుంటాడు, వాట్సాప్లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేసేస్తాడు. ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈరోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, అమ్మతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికో మ్యాజిక్ ఉంది, ప్రతి దానికో చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎల్లగొట్టామని కింద పడుకోబెడుతున్నారు చూశారు, వాళ్ళు మానసిక రోగులు. నిజమైన దయ్యాలు కావవి. నిజమైన దయ్యాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నేను చెప్తాను నెక్స్ట్ మంత్. అర్థమైందా? ఇవి చీప్ ట్రిక్స్. ఇవి మానసిక రోగులు, వాళ్ళని తీసుకొచ్చి ఆటలాడుతున్నారు. అవి కూడా దొరికిపోతే సిగ్గుపడిపోతారు. మొన్న ఒక ఆవిడ అలాగే పిలిచాడు. పిలిచి, ఇక్కడ ఎవరున్నారు చెప్పండి. ఇక్కడ ఎవరు లేరా అంటుంది. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు అంటున్నాడు. ఇక్కడ ఏ దేవుడు లేడు అంటుంది. ఇదేంటి మరి? అపోజిట్ పౌలు పిలిచినప్పుడు
ఏమన్నారు వాళ్ళు? ఆ? వీరు సర్వోన్నతుడైన యేసుక్రీస్తుకి దాసులు సేవకులు అని చెప్పిందా దెయ్యం? కానీ ఆయన అడిగితే ఏమని చెప్తుంది? ఇక్కడ ఏ దేవుడు లేడు అదలవా అంటుంది. అది అది అన్యజనులు బయట పెట్టుకుని అవమానపరుస్తున్నారు.